పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగాక. ప్రభుపేట మీ అందరికీ షలోం. అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడా ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రెక్కల కింద భద్రపరచబడి క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉన్నాను. మీరు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రెక్కల కింద భద్రపరచబడి క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉన్నారని మీకోసం విశ్వసిస్తూ ఎల్లవెల్లా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మన వాక్య భాగంకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంకి వెళ్దామా? మన బాహుమైన నేత్రములు మూసుకొని అంతరంగమైన నేత్రములు తెలిసి ఆ దేవాతి దేవుడు, ఆ త్రియేక దేవుడు నీతో, నాతో, మనందరితో ఏమైతే వర్తమానం తీసుకొచ్చి ఉన్నాడో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి ఆ దేవత దేవుడి మనగా సమర్పించుకొని, నానా త్రియేక దేవా నాతో మాట్లాడయా, నన్ను సరిచేయ, నీ ప్రణాళిక చెప్పున, నీ ఉద్దేశం చెప్పున, నీ నడవడిక చెప్పున నన్ను స్థిరపరచమని ఆ ప్రభుని అడగండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ యొక్క సమయంలో నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చిన అవకాశముకే స్తోత్రం. నీ వాక్యము 2 అంచుకములే ఖడ్గమైనది గనుక ప్రభా, ఆ అపవాది ఈ వాక్యం ఏ దృష్టిలో ఎత్తకపోకున్నట్టు నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నీ వాక్యంలో నెవరు వేసుకునే మనసు మాకు దయచేయమని, మా ప్రాణాత శర్మని నీ యొక్క అరచేతని నీకు సన్నిధిలో స్థిరమోటకు సహాయం చేయమని నీ ప్రికుమ్మడి మరక్షకున్నా క్రీస్తు పేరిట బతిమాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగా, దేవునామనికి మహిమ కలుగాక. హల్లెలూయా. కాబట్టి సంగమా, సమాజమా, ఈ లోకము మనం చూస్తున్నాం. అన్యాయము, అన్యాయము, అన్యాయం. మనకి న్యాయం చేస్తున్న వ్యక్తిని నువ్వు అన్యాయం అని పలుకుతున్నావు అంటే ఈరోజు మనం ఏ విధంగా ఉన్నావు? నువ్వు ఎవరిని అన్యాయం చేస్తున్నావు? నువ్వు ఎవరిని అన్యాయవంతులుగా చేస్తున్నావు? నువ్వు ఎవరిని అన్యాయుడిగా చూస్తున్నావు? నువ్వు ఎవరిని అన్యాయస్తులుగా నేరం మోపుతున్నావు? న్యాయవంతులైన వాడిని అన్యాయం చేస్తున్నావు. అందుకే ఈరోజు మనకు లేఖనము తెలిసి, మన పరిశుద్ధ గ్రంథము తెరిచి లేఖనము చూసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం మీకోసం చదువుతాను. ఈ సంగతిలో ఏమి అందును, ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేయలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబు ఉన్నాడు. ఈరోజు మన అంశము దేవుడు అన్యాయస్తుడా? హల్లెలూయా. చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా? ఈరోజు మన అంశం. ఈరోజు అవునండి, మనగా దేవుడిని అన్యాయస్తుగా చేస్తున్నాం. దేవునామని అన్యాయంగా చేస్తున్నాం. దేవుడు ఆశ్రయించేప్పుడే న్యాయవంతుడు, ఆశ్రయించబోతున్నావు. దేవుడు అన్యాయస్తుని మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు తలములతో నువ్వు ఉన్నావు. యోబు జీవితంలో యోబు అట్లా అనట్లేదే. దేవుడు అన్యాయం చేయలేదని కూడా మాట ఎత్తలేదు. యోబు ఆశ్రయించబడినాడు. తన పంటలోను, తన పశువులోను, ఇంటిలోను, ఆస్తిలోను, సమస్తములోను యోబు ఆశీర్వించబడిన వ్యక్తి. కానీ ఒకానొక దినమున యోబుకి శ్రమ కలిగింది. ఎలాంటిదంటే అది మామూలు శ్రమ కాదు, అంతా ఇంత శ్రమ కాదు. ఒంటి నిండా పుండ్లు. ఆ శ్రమ ఎలాగ వచ్చిందయ్యా అంటే, మనుషుల్లో తిరుగుతున్న ఒక అపవాది దేవుడి దగ్గరికి వచ్చి యెహోవా తండ్రితో అంటున్న మాట, దేవుడా నీకు ఇష్టమైన యోబు న్యాయవంతుడా అని అడిగితే, దేవుడు అంటున్నా, అవును, ఆయన సమస్తంలో యథార్థవంతుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు కలిగిన వ్యక్తి యోబు అని యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు అపవాదికి. అయితే అపవాది అడుగుతుంది, ఆయన న్యాయవంతుడు అంటున్నావు కదా, అన్యాయస్తుడు అంటున్నావు కదా, ఏ పాపం మెరిగిన వాడు, నాయందు భయభక్తులు కలిగి అంటున్నావు కదా, ఒక్కసారి నాకు ఆయనపై అధికారం ఇచ్చి చూడు అంటే ఆ దేవాతి దేవుడు ఇచ్చాడు. అపవాది, యోబు శరీరముపై నీకు అధికారము కలదు, కానీ అతలో ఉన్న ఆత్మపై ఎటువంటి అధికారం నీకు లేదని అపవాదికి ఆ ఛాయిస్ ఇచ్చాడు. ఆ ఛాయిస్ ఇస్తే, దేవుడు అవకాశం ఇస్తే
అపవాది తనకి భయంకరమైన శ్రమను కలిగించాడు. తనకున్నది మొత్తం కోల్పోయాడు. తన ఆస్తిలో కోల్పోయాడు, తన పంటలో కోల్పోయాడు, తన పశువులో కోల్పోయాడు. సమస్తం ఒకటి వార్తలు వస్తున్నాయి. మొదటిగా, అయా నువ్వు కాల్చిన నీ పంట ఆగమైపోయిందని మరొకడు. అది తెలిసిన వెంటనే మరొకడు, అయా నీ పశువులు కాలిపోయిన మరొకడు. అది తెలిసిన వెంటనే నీ కుమారుడు చనిపోయిన. అది తెలిసిన వెంటనే ఇలా అనేకమైన శ్రమలు వస్తున్నా సరే మన అల్లా కాదు, తన ఫ్రెండ్స్ వచ్చి కూడా, తన స్నేహితులు వచ్చి కూడా ఆయన బాధపడుతూ ఏడుస్తున్నారని తెలిసి తన దగ్గరికి రాలేదండి. ఎలాగూ యోబు శ్రమ అనుభవించాడంటే తన ఒంటి నిండా కురుపుల చేత, భయంకరమైన కురుపుల చేత ఆ సీము పట్టి ఆ సీము కారుతున్నప్పుడు హల్లెలూయా తన వస్త్రములు తీసివేసి బూడిద రాసుకొని ఆ పెంకుతో తన శరీరం మొత్తం గోక్కుకుంటున్నట్టు చూస్తున్నాం. అది చూసిన తన భార్య అంటుంది, నీ దేవుడు న్యాయవంతుడు కదా, నీ దేవుడికి అడగరాదు, వదిలిపెట్టరాదు, నీ దేవుడు నమ్మకస్తుడు కదా, నీ దేవుడు సొత్తమంతుడు కదా, నీ దేవుడు నీతి సూర్యుడు కదా, నీకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు రక్షించడు అన్నప్పుడు తన భార్యని కూడా లెక్క చేయలేదు. మూర్ఖురాలు మాట్లాడమాక వెళ్ళిపో అని తన భార్యని కూడా లెక్క చేయలేదు. అంత భక్తి, అంత భయము, అంత యథార్థత ఆ యోబులో మనం చూస్తున్నాం. నీలో ఉన్నదా యథార్థత? నీలో గొంతు జబ్బు రాగానే దేవుడు అన్యాయంగా చూస్తున్నావే, కొద్దిగా శ్రమ రాగానే దేవుడు నన్ను చూస్తున్నాడు అంటున్నావే, గొంతు ఇబ్బంది రాగానే దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? ఈ శ్రమను నీకు కల్పించుకుంటున్నావు. హల్లెలూయా. కాబట్టి సంఘమా, సమాజం ఆలోచన చేయి, నువ్వే విధంగా ఉన్నావు రోజు. అది చూసిన వెంటనే చివరిగా అంటున్నాడు కదా, దానిపై వచ్చిన ఒకసారి చదువు క్లారిటీ ఇస్తాను. 21వ వచనం చూడండి. యోబు 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామముకి స్తుతి కలుగుగాక. ఆమేన్. చూడండి, నిన్ను తల్లి గర్భం నుండి వచ్చిన దానను దిగంబరినై వచ్చాను, తిరిగి దిగంబరినై వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను, కేవలం యెహోవా నామమునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ మాట పలుకుతున్నావా? ఈరోజు నా కుటుంబం చావు బతుకులో ఉంది, నాన్న చావు బతుకులో ఉన్నాడు, నా నాన్న చావు బతుకున్నాడు, సంతోషించమ్మా. ఈ లోక శ్రమ నుంచి నా నాన్న వెళ్ళిపోయి పరలోకం చేర్చబడుతున్నాడు, నాకు ఆలోచన చెయ్యి. నా నాన్న టెన్షన్లో ఉన్నాడు, నా నాన్న భయంకరమైన రోగంతో ఉన్నాడు, చేయి దాటిపోయాడు, క్రిటికల్గా ఉంది ఆ ప్రదేశం అంటే బాధపడకు. యెహోవా ఇచ్చును, అల్ల కూడా దేవుని స్తుతించు. నీ శ్రమలో యెహోవాను స్తుతించు, నీ ఇబ్బందిలో యెహోవాను స్తుతించు. అందుకే ఈరోజు మన అంశము, దేవుడు అన్యాయస్తుడా? ఈరోజు దేవుడు నామని అన్యాయంగా చేస్తున్నావు. మా నాన్నకి బాగలేదు, దేవుడు అన్యాయస్తుడు. నాకు శ్రమ కలిగింది, దేవుడు అన్యాయస్తుడు. నాకు ఇబ్బంది కలిగింది, దేవుడు అన్యాయస్తుడు. దేవుడు అన్యాయస్తు అయితే అరణ్య ప్రదేశం ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నడిపించాడు? దేవుడు అన్యాయస్తు అయితే నీ కోసం కుమారుని ఎందుకు పంచాడు? నువ్వు దేవుడు అన్యాయస్తు అయితే నీకు కావలసిన వస్త్రం ఎందుకు ఇచ్చాడు? దేవుడు అన్యాయస్తు అయితే నీకు కావలసిన సమస్తాన్ని ఎందుకు సమకూరుస్తాడు? అందుక దేవుడు అన్యాయస్తుడు. లోక సమాజం ఆలోచన చేయి, సంఘం ఆలోచన చేయి. నీవు అన్యాయం చేస్తున్నావు దేవుడికి, నువ్వు అన్యాయస్తుడిగా ప్రవర్తిస్తున్నావు దేవుడికి. హల్లెలూయా. ఎలాగా వర్ణం చేస్తుంది తెలుసా? దేవుని నామను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నావు, దేవుని నామను అడ్డం పెట్టుకొని చేయరాని పనులు చేస్తున్నావు, దేవుని నామను అడ్డం పెట్టుకొని 10 మందికి డబ్బులు వసూలు చేస్తున్నావు, దేవుని నామను అడ్డం పెట్టుకొని నేను అది కడతా ఇది కడతా, నేను అన్నయ్యకి 10 మంది సహాయం చేస్తున్నా, వీళ్ళకి ఆహారం పెట్టాను, అది కాదు చెప్పండి. డబ్బులు నీకు నువ్వుగా కుప్పుకొల్చుకోవట్లేదా? నీకు నువ్వుగా బీరోలో డబ్బులు దాచుకోవట్లేదా? అది అన్యాయం కాదా అమ్మ సమాజమా? కాబట్టి ఆలోచించే, నువ్వే ఏ విధంగా ఉన్నావు? దేవుడు అన్యాయస్తుడా అలా చెప్పడానికి మనకు మనసు ఎలా వస్తుందమ్మా? అలా వస్తానికి నీ మనసులో హృదయానికి ఆ మాట ఎలా పలుకుతున్నావు ఈరోజు? ఎస్, నువ్వు అన్యాయస్తుడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు త్రియేకమైన దేవుడు. ఆయన బాధపడతాడు కానీ నిన్ను బాధ పెట్టాడు.
ఆయన శ్రమ మోస్తాడు, ఆయన ఇబ్బందిని బాధలు మోస్తాడే గానీ నిన్ను ఇబ్బందులకు గురి చేయడు. ఈ రోజు నీకు ఇబ్బంది కలుగుతుందంటే నీకు నువ్వు కల్పించుకునే. ఈ రోజు నీకు బాధ కలుగుతుందంటే నీకు నువ్వు కల్పించుకున్నావే. ఈ రోజు నీకు శ్రమ కలుగుతుంటే నీకు నువ్వుగా కల్పించుకున్న దానివే. హల్లెలూయా. కాబట్టి ఆలోచించే, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇబ్బందులు రాగానే, శ్రమలు రాగానే దేవుడు అన్యాయం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు అవసరమైనప్పుడు దేవుడా, అవసరం లేనప్పుడు దయ్యమా అన్నారు. తన కోసం న్యాయమంత్రిని మోషే కానానికి వెళ్లకుండా వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? నువ్వే విధంగా ఆలోచన చేస్తున్నావు? సౌలు అన్యాయస్తుడిగా మారిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఆలోచించే సంగమా, దేవుడు అన్యాయస్తుడన్న మాట కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీతిమంతుని మీద, అవినీతి మంతుల మీద, పాపుల మీద, పరిశుద్ధుల మీద, భయభక్తులు కలిగిన వారి మీద, భయభక్తులు లేని వారి మీద సమానంగా అన్ని సమకూర్చున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు క్రైస్తవుడి, అన్నిటి కూడా దేవునికి ఆహారం వస్తుందంటే క్రీస్తు అనుగ్రహించిందే. కానీ వాళ్ళు గ్రహించుకున్నారు. వాళ్ళు గ్రహించకుండా అన్యాయం చేస్తున్నాడు. నువ్వు గ్రహించే అన్యాయం చేస్తున్నావు దేవునికి. మళ్ళీ పైగా దేవుడు అన్యాయస్తున్న మాట పలుకుతున్నావు. ఎంత మూర్ఖత్వం అమ్మ గుర్తు పెట్టుకో. చాలా మంది ఈ రోగం అంటాడు, ఈ రోగం వచ్చింది దేవుడు పట్టించుకోడా అన్నమాట కొంతమంది. ఈ రోగం అసలు ఎందుకు వచ్చిందో ఆలోచన చేస్తున్నావా? ఈ రోగం రావడానికి కారణమైన ద్వేషం మీద ఆలోచిస్తున్నావా? అసలు ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎవరు కలిపి రోగం రావడానికి కల్పించే కథగంతులు ఏంటి? ఆ రోజు ఫరో మీదకి ఎందుకు ఇత్తగలు వచ్చిందంటే అని తన బిడ్డలను మన పితరులు నేను ఇశ్రాయేలు ప్రజని అరణ్యం నుంచి పస్కా పండుగ కూడా రానివ్వలేదు. బాగా ఇబ్బంది పెట్టారు, శ్రమ పెట్టారు. కాబట్టి వాళ్ళు మొర పెట్టారు. ఆ బాధను, ఆ వేదనను దేవుడు చూశాడమ్మా. త్రియేక దేవుడు. ఈ రోజు నీ బాధను, నీ శ్రమను, ఆర్థిక వస్తూ బాధపడుతున్నావా? జ్వరంతో, ఇబ్బందులతో బాధపడుతున్నావా? కానీ నీకు ఆ తెగులు ఎందుకు వచ్చింది అంటే దేవుడు చెప్పిన మాటలు వ్యతిరేకిస్తూ, అందుకోసం దేవుడు అన్యాయస్తుడు. దేవుడి తెగులు రప్పించాడు. అన్యాయస్తుడు. దేవుడు అన్నవాడంటే ఈ తెగులు నుంచి విముక్తి కలిగించవచ్చు కదా అని ఒక మాట. ఇన్ని నెలల దాకా ఈ తెగులు ఉంటుందా? దేవుడు కనికరించట్లేదని ఒక మాట. క్రైస్తవమే, క్రీస్తు బిడ్డలే. నామకార్థ క్రైస్తవులాగా ఉండొద్దు మీ జీవితంలో. ఇది కాదు మీరు అన్యాయం చేస్తుంది. దేవుని నామని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. నేను బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వెళ్తాను, పాటలు పాడతాను, దేవుని స్తుతిస్తాను, స్తుతి గాగం చేస్తాను, ఒక డోలకు కొడతాను, కాంగో కొడతాను, కీబోర్డ్ కొడతాను, ఫ్యాట్కు ఇవన్నీ కొడతాను చెప్పి ఈ చర్చిలంత వరకు ఒక తీరుగా ఉంటున్నావు. చర్చి బయట వెళ్ళిన తర్వాత ఇది అన్యాయం కాదమ్మా. సంఘంలో ఉన్నప్పుడు పాటలు పాడతావు, దేవుని స్తుతిస్తావు, చర్చి బయట నువ్వు చేసేది అన్యాయం కాదా? అన్యాయమైన వ్యాపారం చేయట్లేదా? నువ్వు ఒక రేటు తీసుకొని ఇంకొకరు ఒక రేటుకి అమ్మట్లేదా? సంఘం ఆలోచన చేయి. నువ్వేమై ఉన్నావు అని ఉద్దేశం. మళ్ళీ పైగా చేస్తూ దేవుడు అన్యాయస్తుడు అంటాడు. నాకు మంచి ఆరోగ్యం లేదు, దేవుడు అన్యాయస్తుడు. ఎట్లయితాడు దేవుడు అన్యాయస్తుడు? ఆ అనారోగ్యం రావడానికి కారణమేంది? క్రీస్తు ప్రభువారే అంత శ్రమ అనుభవించారే. ఆఫ్టర్ ఈ జ్వరానికి నువ్వు అంత భయపడుతున్నావు. మరి పైగా దేవుని నిందిస్తున్నావు, నిందల పాలు చేస్తున్నావు దేవుని నామని. హల్లెలూయా. బైబిల్ చూస్తాం ఎంతమంది దేవుని నామని అవమానపరిచిన వాళ్ళు, ఎంతమంది దేవుని నామని హేళన చేసిన వారు మనం చూస్తాం. నా నిమిత్తము జనులు నుంచి అవమానపరిచి మీరు ధన్యులు అంటున్నారు. దేవుడి కోసం నువ్వు శ్రమ అనుభవించు, అవమానం అనుభవించు, శోధన అనుభవించు. కానీ నీకు విలువ ఉన్నది వాటన్నిటికీ. నువ్వు ఈరోజు తిట్లు పడ్డావా? ఈరోజు నీవు ఉమ్మి వేయబడ్డావా? ఈరోజు కొట్టి వేయబడ్డావా? కానీ నీ కోసం వాటన్నిటికీ ఒక ఆశీర్వాదమో పరలోకంలో దాచిపెట్టబడిందని ఒక విషయం గమనించు. ఇది గమనించకుండా నన్ను ఊస్తున్నారు, నన్ను తిడుతున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడా? దేవుడు నా మాటలు ఆలకిస్తున్నాడా? నా శ్రమను చూస్తున్నాడండి. దేవుడు చూడట్లేదు. ఇంత ప్రార్థన చేసినా, ఇంత చేసిన దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. దేవుడు అన్యాయస్తున్న మాట పలుకుతున్నావు. అన్యాయస్తుడిగా నువ్వు చూస్తున్నావు. లోకానికి అన్యాయస్తుడిగా దేవుని పరిచయం చేస్తున్నావు. సంగమా, గుర్తుపెట్టుకోసుమా, అది నిజమైనది కాదు. దేవుడు న్యాయవంతుడు. ఆ నిత్యము నీ వెంటే ఉండే దేవుడు. నీ శ్రమల్లో, నీ ఇబ్బందులో, శ్రమలో మీకు తోడుగా ఉంటానన్నాడు. ఆయన అన్యాయస్తుడైతే నీకు శ్రమ కలుగుతున్నప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు అని పెట్టుకొని నువ్వు చిపాటికి చచ్చిపోయేదానివి.
కానీ యోబు జీవితంలో దండలే. యోబు ఒకటి అంటున్నాడు, దేవుడు అన్యాయం చేసిన మాట కూడా పలకలేదంట. అలాగే చూస్తే రెండో అధ్యాయంలో అంటాడు, తన పుట్టుకను చూసి తన పుట్టుకను శపిస్తున్నాడు. తన పుట్టుకను చూసి శపిస్తున్నాడు, కానీ దేవుడు అన్యాయస్తున్న మాట పలకలే. అందుకే ఈరోజు మన అంశం అదే కదా, దేవుడు అన్యాయస్తుడా బిడ్డ. దేవుడు అన్యాయస్తులైతే నేను ఎందుకు ప్రేమిస్తాడమ్మా? దేవుడు అన్యాయస్తులైతే నీ మీద స్వార్థం చూపించవచ్చు కదా. దేవుడు అన్యాయస్తులైతే ఒకళ్ళు బతికించి ఒకళ్ళు అప్పటికప్పుడు చంపివేశాడు కదా. కాదే, అందరి మీద నేను సమానంగా వర్షం కురిపిస్తున్నాడు, అందరి మీద సమానంగా వాతావరణం ఇస్తున్నాడు, మంచి అనుకూలత ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. దాన్ని నువ్వు అశ్రద్ధ చేసి నీకు నీవుగా రోగం తెచ్చుకుంటున్నావు. తినకూడని తిని ఏం అడ్డమైన గడ్డి తింటూ నీకు నీవుగా శ్రమలు కల్పించుకొని దేవుడు అన్యాయం అంటే ఎక్కడి న్యాయం అని చెప్పమ్మ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించేయమ్మా. ఒకనొక వ్యక్తి అంట కోర్టులో ఉన్నప్పుడు తన ఇద్దరు వెళ్ళారంట. కాబట్టి ఆలోచించండి, ఒక కోర్టులో న్యాయం తీరుస్తున్న న్యాయవంతుని పట్టుకుని అంట. ఆయన పక్షంలో న్యాయం మాట్లాడడానికి వెళ్ళిన ఒక వ్యక్తిని, ఈయన ఏ తప్పు చేయలేదు, ఇతను న్యాయవంతుడే, ఈయన పక్షమున కోర్టులో వాదించడానికి ఒక లాయర్ వెళ్తే తీరా అక్కడికి వెళ్ళాక తనని మోసం చేశాడంట. నాతో వచ్చిన లాయర్ అన్యాయస్తుడు, నా పక్షం న్యాయం. ఆయన గురించి ఎంత చెప్పినా ఒక న్యాయాధిపతి పక్కన కూర్చొని ఇతని గురించి నేను ఏ తప్పు చేయలేదండి, ఈయన మంచివాడని వాయించిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళి ఇతను నిజంగా ఏ తప్పు చేయలే, మంచి వ్యక్తి, కానీ ఎదుటివాడు అన్యాయస్తుడు ఈయన పక్షంలో అన్యాయం పరిగినప్పుడు ఈయన ఒక లాయర్ని చూజ్ చేసుకున్నాడు. ఇతన్ని తీసుకువెళ్ళి కోర్టు ముంట మాట్లాడుతుంటే ఇతను మేలు చేసిన తర్వాత ఈయన కోర్టు నుంచి విడిపించబడిన తర్వాత మళ్ళా ఈయన కోసం న్యాయగా పలికిన వ్యక్తినే అన్యాయుడు చేశాడు ఈ న్యాయవంతుడు. ఒక వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి. ఈరోజు నువ్వు కూడా దేవుని అలా చేస్తున్నావేమో. నీ కోసం న్యాయం చేయాలని, యథార్థవంతులుగా ఉండాలని న్యాయస్తుని దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు. గుర్తుపెట్టుకోసుమా. ఈరోజు వాక్యం వింటున్న అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడా, నీ జీవితంలో ఏ విధంగా ఉన్నావు? యవన స్త్రీ, యవన పురుషుడా, గమనించండి అమ్మా. దేవుడు అన్యాయస్తుడు కాకపోతే నీ చదువులో నీకు జ్ఞానం ఎందుకు ఇస్తాడు? దేవుడు అన్యాయస్తుడు కాకపోతే నీకు కాపుదలు ఎందుకు ఉంచుతాడు? ఒక క్రైస్తవులలో ఉండి నీ వస్త్రధారణ విషయం నీ అన్యాయం చేస్తున్నావు దేవుని నామని. ఒక క్రైస్తవుడివే, యవన బిడ్డవే, వస్త్రదాన విషయంలో అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడా, దేవుని అన్యాయస్తుడు చేసినావు. ఇక వాళ్ళ దేవుడు అలా అంట. దేవుడు చూస్తా అలాంటి దేవుడు అలా బట్టలు వేసుకోమంటాడా? వాళ్ళ దేవుడు అలా మాట్లాడమంటాడా? దేవుని అన్యాయం చేస్తున్నావు నువ్వు. నీ మాట విషయంలో దేవుని అన్యాయం చేస్తున్నావు. నీ వస్త్రధారంలో దేవుని నామను అన్యాయం చేస్తున్నావు. నీ కనుచూపులో దేవుని నామను అన్యాయం చేస్తున్నావు. నీ తల వెంట్రుక విషయంలో కూడా దేవుని నామను అన్యాయం చేస్తున్నావు. ఒక ఆడపిల్ల వలె జుట్లు పెంచుకుంటున్నావు. ఒక ఆడపిల్ల వలె చెవులకు అవి పెట్టుకుంటున్నావు. ఏమను బిడ్డ, హల్లెలూయా. నీ మాట, నీ శ్వాస, నీ ఊపిరి, నీ పాట సమస్తం న్యాయవంతుడే దేవుణ్ణి ప్రకటించాలి, కానీ అన్యాయంగా దేవుని నామమును ప్రకటించవద్దు. అన్యాయం ఎలా పలుకుతుందా అంటే నీ చూపు ద్వారానే కదా దేవుని నామమును అన్యాయం చేయబడుతుంది. అందుకే అది వాళ్ళ దేవుడు అన్యాయం వస్తుందండి. వాళ్ళ దేవుడు న్యాయవంతుడైతే వాళ్ళకి దశధనం ఎలాగున్నాడో చెప్పడా? వాళ్ళకి మాట తీరు ఎలాగుండాలో చెప్పలా? వాళ్ళ కనుచూపు ఎలాగుండాలో చెప్పదా? దైవసేవకుడా, నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీ వస్త్రధారణ ఏ విధంగా ఉంది? నీ సంఘంలో ఏ విధంగా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించి నేను చూస్తాను. మా ఊరు పక్కన ఒక పాస్టర్ గారిని చంపివేశారు. కారణం ఏంటంటే దేవుని నామాన్ని అన్యాయం చేస్తూ అందరితో వ్యభిచారం, కామం కలవటిన దైవ సేవకుడు. కాబట్టి ఆలోచించేయమ్మా. సంగమా, యవన స్త్రీ, యవన పురుషుడా, పాస్టర్ దైవ సేవకుడా, ఒకసారి నా రెండు చేతులు చెప్తున్న జాగ్రత్త. మన మాట విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మన వస్త్రధారణలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని న్యాయవంతుడు, ఆయన న్యాయవంతులను ప్రకటించు.
అన్యాయస్తునిగా నువ్వు ప్రకటించకు. న్యాయవంతుడుగా నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో న్యాయవంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. నువ్వు దేవుని నామాన్ని అన్యాయం చేస్తున్నావు, అన్యాయంగా పలుకుతున్నావు అంటే నువ్వు ఎంత మూర్ఖంగా ఉన్నావు ఒకసారి గమనించు. దేవుని నామానికి మహిమకరం గాక. దేవునితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్రి ఏక దేవుడు పలుకుతున్నమాట. నేను అన్యాయస్తుడు కాదు. 10 మార్లు దేవుడు చెప్పుకోవసరంలే నేను అన్యాయస్తున్నానని. ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడని నీ సాక్ష్యం ద్వారా 10 మందికి పలకాల న్యాయవంతుడని. అబ్రహాము ద్వారా దేవుడి నామని న్యాయవంతుడని దేవుడని ప్రకటించబడింది. ఇస్సాకు ద్వారా దేవుడు న్యాయవంతుడని ప్రకటించబడింది. హల్లెలూయా. యాకోబు ద్వారా దేవుడు న్యాయవంతుడని ప్రకటించబడింది. కొత్త నిబంధనలో పౌలు ద్వారా దేవుడు న్యాయవంతుడని ప్రకటించబడింది. పేతురు ద్వారా దేవుడు న్యాయవంతుడని ప్రకటించబడింది. తోమ ద్వారా దేవుడు న్యాయవంతుడని ప్రకటించబడి, కానీ నీ ద్వారా దేవుడు న్యాయవంతుడని ప్రకటించబడుతుందా ఈరోజు? వాక్యం వింటున్న అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడా ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు అన్యాయస్తుడు. నీ మాటలు అన్యాయస్తాము, నీ చూపు అన్యాయస్తాము, నీ నడవడికి అన్యాయస్తాము, నీ ప్రవర్తన అన్యాయవస్తుడు. నా దేవుడు అన్యాయస్తుడు కాడు, కానేరడు. ఆయన న్యాయవంతుడు. అందరిపై సమానంగా ప్రేమ చూపించిన ప్రేమ ఎంత పిచ్చి. నువ్వు తిట్టినా, నువ్వు అవమానపరిచిన, నువ్వు నందించిన నీ కోసం ఎంత పిచ్చి అంటే ఆయన ప్రేమ తరగదు. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళు భూమిలో అయిపోతాయేమో కానీ, నువ్వు వండిన ఆహారం అయిపోతాం కానీ, నువ్వు కొన్న రైస్ అయిపోతావు కానీ, నా క్రీస్తులోని త్రియేక దేవుని ప్రేమ ఎన్నటికీ తరగదు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా, నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన నువ్వు అవమానపరిచినా ఆయన న్యాయముగానే తీర్పు తీస్తాడు, న్యాయముగా నేను ప్రేమిస్తాడు. నా క్రీస్తు ప్రేమలో స్వార్థం లేదు, అన్యాయం లేదు. అది గుర్తుంచుకో. ఈరోజు వాక్యం వింటున్న అమ్మ, చెల్లి, అక్క, తల్లి, తమ్ముడా ఒకసారి ఆలోచించే. నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నీ నడవడికే ఉంది? నీ ఉద్దేశములు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సంఘాలు తెరవబడి కూడా చర్చిని ఇంటికాడ నుండి వాక్యం వింటే అది అన్యాయం కాదా? చర్చికి రావాల్సిన మంచి ఆరోగ్యం ఉంది, సుఖం ఉంది కూడా నువ్వు దేవుడి సందికి రాకుండా అదే అన్యాయం చేస్తున్నది కాదా? హల్లెలూయా. నీకు మంచి వస్త్రం, నీకు కావాల్సిన తిండి ఉంది, వస్త్రం సమకూర్చబడిన దేవుడి సన్నిధికి రావడానికి నీకు మనసు లేదు, అది అన్యాయం కాదా? ఈరోజు అది గుర్తిస్తున్నావా నువ్వు? కాబట్టి ఆలోచన చేయి అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడా. కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచన చేయి. నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, కనివిప్పు ద్వారా నువ్వు దేవుని ఏం చేస్తున్నావు? హల్లెలూయా. నీకు వస్త్రం ఉన్నాయి, నివాసం ఉన్నాయి, తినటానికి తిని దగ్గరకు ఉంది, అయినా చర్చికి వెళ్ళటానికి ఏదో ఒక వంక. ఈరోజు రానులేండి, రేపు వస్తా, ఇలా చేస్తుంటే దేవుడు కూడా అలా చేయలేదే నీకు? తల్లి గర్భంలో చక్కని రూపాన్ని నీకు ఇచ్చాడే, చక్కని వస్త్రధారణ, చక్కని మంచి వస్త్రములు నీకు ఇచ్చాడే, మంచి అందాన్ని ఇచ్చాడే, మంచి జ్ఞానము, తెలివి నీకు సమకూర్చాడు. ఇందుకోసం నువ్వు దేవుని నామాన్ని అన్యాయం చేస్తున్నావు. నువ్వు అన్యాయస్తుడిగా మారిపోయావు. దేవుని బిడ్డ, దేవుని నామాన్ని అన్యాయం చేస్తున్నావు. 10 మందికి అవమానం కలిగించే రీతిలో ఉన్నావు. దేవుని నామం 10 మందికి హేళన చేసిన నీవు ఉన్నావు. దేవుని నామాన్ని 10 మంది అవమానపరిచే రీతిగా నువ్వు ఉన్నావు. ఇది కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు పరిశుద్ధాత్మ అంటాడు, ఇక మార్చివే, ఇక అది మారిపో. నీ మనసును మార్చు, నీ ఉద్దేశమును మార్చు, నీ నడవడిక మార్చు, నీ ప్రణాళిక మార్చు. క్రీస్తు మహిమలో అయా నువ్వు న్యాయవంతుడని నిన్ను ప్రకటిస్తా. పౌలు న్యాయవంతుడిగా ప్రకటించాడు. ఒకప్పుడు అన్యాయం చేస్తున్నాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు అన్యాయస్తులని. అగో ఒకప్పుడు పౌలుగా సౌలుగా ఉన్న వ్యక్తి రోమయుడు ఇగో క్రీస్తు న్యాయవంతుడని ప్రకటిస్తున్నాడు, పౌలుగా మార్చబడి. ఈరోజు రోమియైన సౌలుగా ఉన్నావా? రోముడైన సౌలుగా ఉండి క్రైస్తవాన్ని వాళ్ళ దేవుడు అన్యాయస్తుడు, క్రైస్తవులు అన్యాయం చేసే వాళ్ళని నువ్వు చూస్తున్నావేమో. గుర్తు పెట్టుకో, ఒక రోజు నువ్వు కూడా మార్చబడబోతున్నావు. నువ్వు కూడా ప్రకటించబోతున్నావు క్రీస్తు న్యాయవంతుడిని. ఒక దిన నువ్వు ప్రకటించబోతున్నావు క్రీస్తు న్యాయవంతుడు. ఆయన అందరికీ న్యాయం చూపువాడు, ప్రేమ చూపువాడు, జాలి కనికరంగా దేవుడు, లోకంలోకి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించే దినము రాబోతున్నాయి. అవి వచ్చి ఉన్నాయి.
అన్న విషయం గుర్తుపెట్టుకో. ఎవరైనా కావచ్చు, అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడా, నేను చెప్తున్నా, దేవుని ఆత్మపూర్వకం చెప్తున్నా, నువ్వు ప్రకటించబోయే దినములు రాబోతున్నాయి. నువ్వు ఎవరి స్త్రీ, ఎవరి పురుషుడు, అమ్మ, చెల్లెక ఎవరైనా కావచ్చు, కానీ ఒకరు దినములు ప్రకటించబోతున్నావు. దేవుడు న్యాయవంతుడు అని ప్రకటించే నీ నోటి నుంచి పలకబోతున్నావు. ఒక దినమున నువ్వు దేవుడు అన్యాయస్తుడు, యేసుక్రీస్తు ప్రభువుడు అన్యాయస్తుడు అని ఈ దేవుడు వాళ్ళకి దేవుడు, ఈ కులపలకు దేవుడు వాళ్ళ పలకు చెప్పిన నేవు ఈ రోజు ఒక దినం ప్రకటించబోతున్నావు. దేవుడు అన్యాయవంతుడు కాదు, ఆయన న్యాయవంతుడు, ఆయన ఒక్కడే సజీవుడని ప్రకటించే దినము నీ నోట్ల పలకించబోతున్నాడు దేవుడు. రోమిలైన సౌలును మార్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా మార్చి ఒక పౌలులాగా న్యాయవంతుడిగా, క్రీస్తు న్యాయవంతుడిని పరిగణించే వీడుగా నేను లేపబోతున్నాడు. అమ్మ, చెల్లి, ఈ వర్తమానంలో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒకవేళ క్రైస్తవుడా నువ్వు దేవుని తెలుసుకొని దేవుని సన్నిధికి వస్తే బాప్తిసం చేసుకొని మరలా అన్యాయం చేస్తున్నావేమో, నువ్వు అన్యాయం చేయడం కావచ్చు, నువ్వు బాప్తిసం తీసుకొని కూడా దేవుడు నువ్వు అన్యాయం చేయడం కావచ్చు, దేవుని నామాన్ని కూడా అన్యాయం పరుస్తున్నావేమో, ఇదిగో ఇక్కడి నుంచి నీ మనసు, నీ తలంపు, నీ ఉద్దేశం మార్చుకొని న్యాయవంతుని దేవుని వైపు మలుతావా? ప్రభునితో అంటున్నాడు. దేవుడు మరలా చక్కని అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఆ న్యాయవంతుడిగా మార్చబడు, నువ్వు యథార్థవంతుడిగా మార్చబడు, నువ్వు యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా మార్చబడి ఒక యోబోలే యెహోవా అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, కనికరపుణుడు, నెమ్మదస్తుని 10 మంది ప్రకటించు. నువ్వు ప్రేమించే ప్రేమ కానీ నిత్యం ప్రేమిస్తూ ఉంటాడు అని ఒక విషయం గుర్తుపెట్టుకో. కాబట్టి ఎంతమంది వర్తమానం మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాలని నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నేను ఒక సేవకుడిగా మీరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధాత్మ ఈ వార్త ఒకసారి ఆలోచించే. అవును ప్రభా, నేను క్రైస్తవిగా ఉండి అయా నా ఫ్రెండ్స్ నుంచి అన్న తండ్రి నేను తెలుసుకోకుండా వాళ్ళ పక్కన అయా వాళ్ళతో ఉంటూ అయా నేను క్రైస్తవుడే ఉంటూ ప్రభా నేను ఆయన అన్నం చేస్తున్నా, నీ నామాన్ని అన్యాయంగా చేస్తున్నానా, నేను అన్యాయంగా మారిపోతున్నాను, నాకు క్షమించు ప్రభా. అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు ఎక్కడున్నో ఏదో ఈ టీవీ టెలికాస్ట్ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ఎంతమంది అయితే ఈ వర్తమాన సేవకులారా, బిడ్డలారా, అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడా, దేవుడు మీతో మాట్లాడుతున్నమాట. దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను అన్యాయస్తుడు కాదు, మీరు ప్రేమించిన ప్రేమ కన్నా యథార్థమైన ప్రేమ చూపిస్తానని యోబు ద్వారా ఈ రోజు మనతో మాట్లాడి ఉన్నాడు. కనుక ఈ రోజు నీకు నువ్వు సమర్పించుకో. ఒకవేళ దేవుని తెలుసుకుని వాళ్ళకి నువ్వు క్రీస్తు ప్రేమను న్యాయాన్ని పలకరించు. క్రీస్తు అన్యాయస్తుడు కాదు, ఆ న్యాయవంతుడు. నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు నమ్మకపోయినా దేవుని నిత్యం ప్రేమిస్తూనే ఉంటానని ఒక గుర్తు చేయి. రోజు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు 100 స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం ఏంటకు ధ్యానించకు ఇచ్చిన కృపకే నీకు స్తోత్రం. ఆ యోబుని ఆజ్ఞం చేసుకొని ప్రభా ఆదరణ చేసుకుని యోబు పలికిన మాట, దేవుడు అన్యాయస్తుడు కాడన్న మాట కూడా పలకదు. దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడని అయా మాకు తెలియపరచు. ఇన్ని రోజులు మేము పాపం చేస్తున్నాం అయా, నీ మా ప్రేమను మర్చిపోయి, మీ కనికరం, జాలి, దయను మర్చిపోయి ప్రభా మేము అన్యాయంగా ప్రవర్తిస్తూ నీ నామాన్ని కూడా 10 మందికి అన్యాయం చేస్తున్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించమని ఇగో మీకు సన్నిధిలో ఒప్పుకుంటున్నా ప్రభా. ఆయా ఈ వాక్యం విన్న వారి జీవితంలో ఆయా కృప చూపించని, ఏ దుష్టుడు ఎత్తుకపోకున్నట్టు ఇక్కడి నుంచి నీ నామ న్యాయవంతుడిగా ప్రకటిస్తూ వీళ్ళు కూడా న్యాయవంతులుగా మారిపోతూ నీకు ఇష్టలుగా, నీకు సాక్షి బిడ్డగా పరలోకంలో నిత్య రాజ్యం పనుగా వారసులుగా తయారు చేయమని మీరే కృప చూపించి నామని మేము తెచ్చుకొని క్రీస్తు పేరిట బతిమాడి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిండు సావాసము కూడిన మనకి నీ సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము స్వస్థితి కాలము తోడే నీడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు బట్టి షాలోం. దేవుడు మీ అందరు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.